క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు ఒసగుతున్న వాగ్దానము, సందేశము నూతన నామము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 2-3. యెరూషలేము జాతులు నీ నీతిని కాంచును, రాజులెల్లరూ నీ వైభవమును చూతురు. నీవు ప్రభువు స్వయముగా దయచేసిన క్రొత్త పేరున పిలువబడుదువు. నీవు ప్రభువు చేతిలో తేజోవంతమైన కిరీటము గాను, నీ దేవుని చేతిలో రాజ మకుటముగాను ఒప్పుదువు. బైబిల్లో మనం చూస్తున్నాము, ఎన్నో పేర్లు, నామములను మనము చూస్తున్నాము. కాబట్టి బైబిల్లో ఉన్న పేర్లను, నామములను మనము ధరించుకోవాలి. మన పిల్లలకి ఆ పేర్లను పెట్టాలి. ఆ విధంగా మనం పెట్టినప్పుడు మనకి ఆశీర్వాదము. కాబట్టి ఒకవేళ దేవునికి, యేసు ప్రభుకి ఇష్టం లేని నామములను మనం ధరించి ఉన్నామంటే దాన్ని తీసేసి యేసయ్యకి తగిన పేరులు, యేసు ప్రభుని మహిమపరచే విధముగా మనము పేర్లు పెట్టుకోవాలి. నామములను మనము స్వీకరించుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 15వ వచనము, క్రీస్తుకు సైతానుతో ఏమి సంబంధము? విశ్వాసికి అవిశ్వాసికి సామ్యమేమి? కాబట్టి విశ్వాసి అవిశ్వాసి ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి మనము యేసు ప్రభుని పిల్లలము. ఆయన పిల్లలము కాబట్టి ఆయనకి తగిన విధంగా మన పేరు ఉండాలి. ఆయన మహిమపరిచే విధంగా ఉండాలి. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21 వచనములో ఏలియా అడుగుతున్నాడు అక్కడ ఉన్న ప్రజల్ని, ఎన్నాళ్ళని మీరు ఇద్దరు దైవములను పూజింతురు? యావే దేవుడేని అతనిని పూజింపుడు, బాలు దేవుడేని అతనిని పూజింపుడు అని పలికెను. కానీ ప్రజలొక్క పలుకైన పలుకరైరి. కాబట్టి మనం అటు ఇటు ఉండకూడదు, నులివెచ్చనగా ఉండకూడదు. వేడిగా ఉండు, లేదంటే చల్లగా ఉండు, నులివెచ్చగా ఉండకూడదు. అట్లా ఉంటే దేవుడు తన నోటి నుంచి మనల్ని ఏం చేస్తారు? ఉమ్మి వేస్తారు. దర్శన గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము, గెలుపొందిన వాణిని నా దేవుని ఆలయమునకు మూల స్తంభముగా చేయుదును. ఇక ఎన్నటికీ అతడు దానిని విడువడు. అతనిపై నా దేవుని నామమును లిఖింతును. దివ్య లోకములోని నా దేవుని నుండి అవతరించు నూతన పట్టణ నామమును కూడా వానిపై వ్రాయుదును. నా నూతన నామధేయమును కూడా రాసేదను. కాబట్టి నూతన నామమును మనకు దేవుడు పొసగుతారు. దానికి మనం సిద్ధం అవ్వాలి, తయారుగా ఉండాలి. బైబిల్లో ఉన్న పేర్లతో నీవు పిలువబడినప్పుడు అది నీకు ఆశీర్వాదంగా ఉంటును. బైబిల్లో లేని పేర్లు కాకుండా ఏదో ఎటువంటి అర్థం లేని పేర్లు అట్లా ఉంటే మనము ఆశీర్వాదమును పొందలేము. యెషయా 41:15, నేను నిన్ను
నూర్పిడి కొయ్యగా చేయుదును, దానికి కక్కులు పెట్టబడి పదును గల క్రొత్త పారలకు అమరుతును. నీవు పర్వతములను నూర్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. అట్లాంటి శక్తి బలమును మనకు వసగుతున్నాడు. దేవుని బలముతో కలిసి మనము బలము పొందుకోవాలి. ఎఫెసీయులకు రాసిన లేఖ 6:10. కాబట్టి మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. దేవుని యొక్క పేరుని మనం స్వీకరించుకుందాం. దేవుని నామమును మనం స్వీకరించుకుందాం. అర్థవంతమైన పేర్లతో మనం పిలువపడాలి. దేవుని ఆశీర్వాదమును మనము పొందుకోవాలి. ప్రార్థించుకుందామా? స్తోత్రం యేసయ్యా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు ప్రభువా. నూతన నామం అనేటువంటి సందేశాన్ని బట్టి వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రం ప్రభువా. యేసయ్యా, మేము లోకానికి ఒక విధంగా మరియు యేసయ్యా నీకు ఒక విధంగా పేర్లు పెట్టుకోకుండా ఎల్లవేళలో ఒకే పేరుతో నీ నామంను మగిపరిచే విధంగా మేము పిలువపడాలి యేసయ్యా. అలాంటి భాగ్యం మాకు దయచేయండి యేసయ్యా. కేవలం నీ నామము మహిమపరచబడాలి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మా భారతదేశాన్ని దీవించండి. భారతదేశంలో ప్రతి ఒక్కరిని దీవించండి. మీ రాజ్యం మా భారతదేశంలో స్థాపింపబడాలి. యేసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా. ఇది ఎలక్షన్ రాబోతుంది ప్రభువా. యేసయ్యా, నీకు ఇష్టమైన వారిని ఎన్నుకోండి ప్రభువా. ఎవరిని మీరు యేసయ్యా నాయకులుగా ఎన్నుకోవాలని అనుకుంటున్నారో వారిని ఎన్నుకోండి ప్రభువా. యేసయ్యా న్యాయం జరగాలి ప్రభువా. జస్టిస్ జరగాలి. నా రాజ్యం స్థాపింపబడాలి యేసయ్యా. దాని కొరకే యేసయ్యా ఈ ఎలక్షన్లో ప్రభువా రిజల్ట్ రావాలని ప్రార్థిస్తున్నాము ప్రభువా. దయచూపుము రాజా. మా పాపములను మన్నించండి, తప్పిదములను మన్నించండి. మీ రక్తముతో మా అందరిని కడగండి, శుద్ధి చేయండి, ఆశీర్వదించండి, కాపాడండి. యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. ఆమేన్.